నేటి హిందువులు పోరాటం నేర్చుకోవాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. లేదంటే ఔరంగజేబు హిందువులను మొత్తం మార్చినట్లు మళ్లీ అదే జరుగుతుందన్నారు. యువ హిందువుల జీవనశైలి పూర్తిగా మారిపోయిందన్నారు. రాత్రంతా ఇంటి బయట ప్లాట్ఫామ్లపై కూర్చోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, జిమ్ముకు వెళ్లకపోవడం ఈ అలవాట్లు రాబోయే కాలంలో హానికరమన్నారు. నైట్ 1 o'clock వరకు 2 గంటల వరకు 3 గంటల వరకు అక్కడిక్కడ కూర్చొని చౌరస్తా కాడ కూర్చొని ముచ్చట్లు కొట్టుకోవాలి. మళ్ళా ఎర్లీ మార్నింగ్ అదే 12 గంటలకి 1 గంటలకి 2 గంటలకి లేవాలి. ఫిట్నెస్ జీరో. హిందూ యువకులారా ఫిట్నెస్ జీరో. ఏ యువకులు దాదాపు చాలా వరకు యువకులు నేను చూస్తున్నా జిమ్ వెళ్తలేరు. జూడో కానీ బాక్సింగ్ కానీ ఎట్లాంటివి కూడా నేర్చుకుంటలేరు. దీనికి ఎవరు నష్టం? ఎవరికి నష్టం అనుకుంటున్నారు? మీకే నష్టం. ఇవాళ మేము ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ 2 hours మా శరీరానికి మేము ఇస్తాం. మనం మంచిగా ఉంటే, మనం ఫిట్ ఉంటే మన ఫ్యామిలీని మనం మంచి పెట్టుకోవచ్చు. మనం ఫిట్ ఉంటే ధర్మాన్ని మనం సేవ చేసుకోవచ్చు, ధర్మాన్ని మనం రక్షించవచ్చు. మనం ఫిట్ ఉంటే వచ్చే సమయంలో ఒకవేళ భారతదేశ సైన్యంకి ఆవశ్యకత అంటే అవసరం పడితే బార్డర్లో కూడా పోయి పాకిస్తాన్ వాళ్ళకి సంపొచ్చు మనం. కానీ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ గుడ్ నైట్ ది ఒక షెడ్యూల్ ఉండాలి. గుడ్ మార్నింగ్